హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను కొబ్బరికాయ అలాగే ప్రాన్స్ కర్రీ కాంబినేషన్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది. ఛానల్ మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో కొబ్బరికాయలు అయితే ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 చెక్కలు ఉన్నాయి. దాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి ఫ్రెండ్స్ కొబ్బరి పాలు తీయడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్సీ పడుతూ ఉన్నాను. నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్ కొబ్బరి పాల కోసం. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం వడగట్టాలి. మిక్సీ పట్టాను 2-3 టైమ్స్. ఇప్పుడైతే ఈ కొబ్బరి పాలని వడగడుతున్నాను ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం వడగడితే కొబ్బరి పాలు వస్తాయి. వేస్టేజ్ తీసేయచ్చు. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. పర్ణిక 126 వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువైతే ఏమనుకోకండి, కాస్త చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ పొడి వచ్చింది కదా ఫ్రెండ్స్. కింద అయితే ఇదిగోండి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ కోసం ప్రిపరేషన్. ఆనియన్స్, మిర్చి, ఆయిల్ వేసి యాజ్ యూజువల్ ప్రాసెస్. ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఆనియన్స్, మిర్చి బాగా మగ్గనిచ్చిన తర్వాత ప్రాన్స్ కూడా వేసాను ఫ్రెండ్స్. ప్రాన్స్తో పాటు ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనిచ్చి, ఇదిగోండి ఇంకా మగ్గుతుంది. కొంచెం గరం మసాలా, ఇవన్నీ బాగా మగ్గాలి ఫ్రెండ్స్. కారం అయితే యాడ్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం వేసిన తర్వాత ఇలా మగ్గుతూ ఉంది. వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు కర్రీ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ ఆయిల్ అనేది పైకి తేలింది. మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ప్రాన్స్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇక అయితే కొబ్బరి పాలు బిర్యానీ చేయాలి కాబట్టి ఇదిగోండి కొబ్బరి అన్నం ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది. మసాలా దినుసులు అన్నీ వేసుకొని, అల్లం పేస్ట్ వేసుకొని, వాటర్కి బదులుగా కొబ్బరి పాలు అనేది యాడ్ చేస్తాము. కొంచెం బిర్యానీ పౌడర్ వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ అసలు అనేది మరిగిన తర్వాత బిర్యానీకి అయితే వాటర్ వేస్తాం. ఇక్కడైతే కొబ్బరి పాలు వేసాం ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత కొబ్బరి పాలు, అప్పుడు బిర్యానీ రైస్ అనేది మనం వేసేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మరుగుతూ ఉంది కొబ్బరి పాలు. ఇందులో రైస్ వేసాను. కానీ బిర్యానీ కన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి పాలు అన్నం. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయింది. ప్రాన్స్ కర్రీ కూడా రెడీ. పెరుగు చట్నీ, ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ప్లేట్లో వేసుకొని తినడానికి రెడీగా ఉన్నాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఈ రెండు అయితే సూపర్ కాంబినేషన్లో ఉన్నాయి.